నేను కూడా స్టార్టింగ్లో వీడియోలు చేసే వాళ్ళని చూసి అబ్బా వీళ్ళ పనే బాగుంది, డైలీ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఎన్ని లక్షలు సంపాదిస్తున్నారో అని అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు నాకు అర్థమవుతుంది వాళ్ళు ఒక్క వీడియో పోస్ట్ చేయడానికి ఎంత టైం తీసుకుంటారో, ఎంత రిస్క్ తీసుకుంటారో. ఏదైనా ఎవరైనా అనుభవిస్తేనే తెలుస్తుంది దాని వెనుకన కష్టమేంటో. అసలు యూట్యూబ్లో ఇన్స్టాలో వీడియోస్ స్క్రోల్ చేస్తూ చూస్తుంటే నేను ఎప్పుడు అనుకుంటా అసలు ఇంత సింపుల్ అరా బాబు, ఎవరైనా చేయొచ్చు, నేను కూడా ఇట్టే చేస్తా అనుకున్నా. కానీ వీడియో తీసి వీడియో ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి పోస్ట్ చేసే లోపు తలప్రాణం తోకకొస్తుంది నాకైతే. నేను ఒక షార్ట్ వీడియో షూట్ చేసి ఎడిటింగ్ చేసి పోస్ట్ చేసే లోపు నాకు మినిమం 1 అవర్ టైం పడుతుంది. ఇంకా లాంగ్ వీడియోస్ అంటారా, దాని గురించి చెప్పని అవసరం లేదు. ఇంకా దానికి తమ్నేల్ ఒకటి క్రియేట్ చేయాలి, నీట్గా మొత్తం ఎడిట్ చేసే వరకు ఖచ్చితంగా 3 అవర్స్ అయితే పడుతుంది. ఒక చెల్లి కామెంట్ చేసింది, అక్క నీ వీడియోస్ ఎవరు షూట్ చేస్తారని. నిజానికి నా వీడియోస్ ఎవరు షూట్ చేయరు, నేనే చేసుకుంటాను. నాకు ఇప్పటి వరకు నేను చేసిన వీడియోస్లో ఒక్క వీడియో కూడా మా హస్బెండ్ అయితే షూట్ చేయలేదు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఇంటి దగ్గర ఉండడు. మార్నింగ్ 6 o'clock వెళ్ళిందంటే ఈవినింగ్ 6 o'clock వస్తాడు అనమాట డ్యూటీ నుంచి. సో ఆయనకైతే టైం ఉండదు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.